పుష్పరాజ్. మరి నేనెవరో పిల్లమరి రాజా. మనిషి 2 అడుగుల వెనక్కేసాడంటే పులి వచ్చి ఉండదని అర్థం. అదే పులి 3 అడుగుల వెనక్కేసి ఉండదంటే పులిహార రాజా వచ్చాడని అర్థం. సెల్ ఫోన్ మాట్లాడి భుజం పైకి లేచి ఉండదురా. ల్యాండ్ ఫోన్ మాట్లాడుతుంది అంత కాదు ఇదే. ఇవన్నీ వేసి నా భుజం పైకి లేగుతుంది కానీ నువ్వు మాత్రం పైకి లేగట్లేదురా. పని కంటే పోదాం పా మచ్చా. మనకి దరిద్రం ఎందుకు మచ్చా? దరిద్రం అంటే నేను చెప్పనా మచ్చా? చెప్పు మచ్చా. 2 digits బ్యాలెన్స్ ఉన్న వాడికి కూడా 4 digits పాస్వర్డ్ ఉంది కదా, అదే దరిద్రం అండి. ఇప్పుడు పత్తందారు వస్తున్నాడు. మచ్చా పెత్తందారు వచ్చాడు, పోదామా పనికి? పనికి పోదాం కరెక్టే. 500 రూపాయల పని ఒకటి ఉంది, 1000 రూపాయల పని ఒకటి ఉంది. 500 రూపాయల పని అనుకో కొంచెం కామెడీ చేయాలా, 1000 రూపాయల పని అనుకో చాలా కామెడీ చేయాలా. నేను 1000 రూపాయల పనికి పోతా. అదేంటి మన మీద వేసేసాడు రోయ్ టీం లీడర్ రోయ్. జిలేబీలు, లడ్లు, కలాకాని. నేను నీకు ఇచ్చిందేంటి? పుష్ప పెత్తందారు క్యారెక్టర్. నువ్వు చేసేదేంటి? స్వీట్ కొట్టాడు క్యారెక్టర్. ఏం కావాలరా రే? నెక్స్ట్ వీక్ నువ్వు స్కిట్ లో ఉండవా? వదిలే వెళ్ళిపోయాడు. పోలీసు వాడు వస్తున్నాడు ఇప్పుడు. కానీ మచ్చా ఇలాంటి పోలీసు వాళ్ళని ఎంత మంది చూడలేదా మనం. ఎయ్యి కట్టెలయ్యి. మీ ఇంటి ముందే పరిచేసాను, నువ్వు వెళ్ళి పుడుకోవటం వెళ్ళి కట్టెల మీద కాల్ చేయటమే. ఏం చేస్తున్నారు ఇక్కడ? సార్ ఇక్కడ మాకు మేకలుంటే వాటిని కాసుకొని వచ్చినాం. మేకలు కాయడానికి వచ్చినప్పుడు గొడ్లు ఎందుకు? వీళ్ళు మేకలు కాయటానికి వచ్చినారు. ఇక్కడ ఒక పులి ఉంటే దాన్ని వేసే దానికి వచ్చినా నేను. మచ్చా ఇదంతా ఇవన్నీ ఎందుకులే కానీ మన స్కిట్ లో శ్రీవల్లి సంబంధం అంటే వాటికి పర్మిషన్ లేదు, ఓన్లీ సాంగ్స్. ఓకే కొంచెం అదైనా అదొకే. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు 2 తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారం ఆయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే, చూపే బంగారం ఆయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయనే. నా పేరు జయాల్ రెడ్డి, మా తమ్ముడి పేరు గాల్ రెడ్డి. మచ్చా వాడి పేరు గాల్ రెడ్డి ఎలా వచ్చి ఉండదు? అంటే ఈడేమో జాల్ రెడ్డి కదా, అందరి మీద జాల్ చూపించుంటే ఈడికి జాల్ రెడ్డి అని పేరు వచ్చి ఉంటది. వాళ్ళ తమ్ముడు గాల్ రెడ్డి కదా, ఏదో గాలి పని చేసి ఉంటాడు, అందుకే గాల్ రెడ్డి అని పేరు వచ్చింది. ఇప్పుడు అసలు పేరు ఏంటో కొండారెడ్డి కదా. ఈడు కొండ వాడు అనుకుంటా, కనిపించిన ప్రతిదీ మింగుతూ ఉంటాడు, చూడ తెలియదు. జాల్ రెడ్డి రెడ్డేలే కానీ అదంతా ఇవన్నీ కాదులే గాని విరుద్ధ వీడు బాగా అలవాటు పడి ఉన్నట్టున్నాడు. రా ఊ అంటావా పీసండి. అంటావా అమ్మావా అంటావా అమ్మావా అంటావా అమ్మావా అంటావా అమ్మావా
అయిపోయింది. నాకు చాలా హ్యాపీగా ఉండదు. ఉమ్. మరి ఇంకేంది మచ్చా? ఇంకా ఉంది, మంగళం సీన్ వస్తాడంట. ఇంతమందిని చూసాం, ఆయన్ని కూడా చూసేద్దాం. రమ్మని మచ్చా. మచ్చా, మంగళదీప్ సీన్ వచ్చిండాడు ఇక్కడికి. నేను మంగళ సీను, ఇది నా బామ్మద్ది. ఏ మంగళవారం కాదు ఇప్పుడు మంగళం సీనా? ఏంట్రా వడదెబ్బ తగిలి తడి కొట్టి కట్టినట్టు ఆ గెటప్ ఏంటి? సూరికి అక్కడ ఉంది. చెప్తే మా టీం లీడర్ చంపేస్తాడు. ఎవడ్రా మీ టీం లీడర్? నేనే కదా. ఏరా, నీకు ఎవడరా ఈ ఫ్లూట్ ఇచ్చింది? పొద్దు నుంచి లోన్ నుంచి బయట నుంచి లోనికి తీస్తానే ఉన్నావు. అది అడిగి తిప్పిడని పోయింది అనుకో రే కసక్. అరే మంగళం సీన్ పోయాడు, అందరూ పోయారు. ఇంక చెప్పు మచ్చా. మచ్చా చెప్పరా. నాకు వస్తున్నాయి మచ్చా. ఏంటి వస్తాండాయి మచ్చా. ఏంట్రా మచ్చా. చెప్పరా ఏంటి మచ్చా? వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ ఫీలింగ్స్. వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి. అందరూ వెళ్ళారు, ఇంకా ఉన్నారు మచ్చా. ఎవరున్నారేంది? మన శ్రీగాత్ సార్ వస్తుండలే. లేదా పుష్ప, పార్టీ ఉందా లేదా? అసలు నీ క్యారెక్టరే లేదురా. నీకు డైలాగ్ పెడదామని పిలిచా. అసలు నువ్వు వేసిన సేపు లేదు. క్యారెక్టర్ ఎందుకు వచ్చావు నువ్వా? అచ్చా, ఇదంతా అయిపోయి ఉండదు, స్విట్ అయిపోయి ఉండదు. మరి మన ప్రేక్షకులు చూసి ఆనందించుంటారు. మరి ఈ సంతోషకరమైన సమయంలో మనం మన ప్రేక్షకులకి బాయ్ చెప్తూ ఒక కిసుక్కు అని ఒక ఫోటో దిగేసి కిసుక్కు అని సాంగ్ వేసుకుంటే ఎట్లుంటది మచ్చా? కిసుక్కు బాగా అలవాటు పడినట్టున్నావు. నువ్వు కిసుక్కు రాకపోతే నాతో పోయినట్టున్నావు. కానీ ఆ కిసుక్కు అని పిలవండిరా. కిసుక్కు వచ్చేయమ్మా నువ్వు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. Amigo. నరేంద్ర గారు పొద్దున మా ఇంటికి వచ్చారు. లేదురా, నెహ్రూ జులాజిక్ పార్క్ లో నేతిగారులు, సులభ కాన్సెప్ట్లు, సున్నుండలు అమ్ముకుంటున్నా. నువ్వు కూడా కొంటావా, వస్తావా? తెలిసి కూడా ఎందుకు అడిగావరా? నేను బిజినెస్ చేస్తున్నా. చెప్పు, విషయం ఏంటో చెప్పు. అది కాదండి, మన ఇద్దరం కలిసి జాయింట్ గా బిజినెస్ చేద్దామని. ఒకరితో జాయింట్ గా బిజినెస్ చేసినందుకే నా జాయింట్లు జాబితాలో లేకుండా పోయినాయి. ఇప్పుడు నీతో నేను జాయింట్ గా చేశాను అనుకో, అసలు నేనే జాబితా లేకుండా పోతా. అది కాదురా, నా బిజినెస్కి నేనే జామీన్గా ఉంటాను. నువ్వే చికెన్ జాయింట్లో మటన్ జాయింట్లో కోట్లు పెట్టుకొని అమ్ముకోరా. ఎందుకు గొడవ అంతా? ఎంత తెలుస్తా ఒక్కరు ఇలాంటి మేము చాలా చూసాంలే. సర్లే కానీ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. డౌట్ కాదు, చాలా బాధాకరమైన విషయం. అది తీరుతావా? ఏంటంటే నైటు 12 అవ్వగానే గజ్జ సౌండ్ వస్తుందండి. అరే నైట్ 12 అవ్వగానే
గజ్జల చప్పుడు తర్వాత ఆ, మల్లెల వాసన, ఆ, ముక్కులో జలుబు చేసినా సరే ఉమ్, గుప్పుడు మల్లెల వాసన కొట్టేస్తుంది. ఉమ్. మంచాల మల్లేసి ఏమో డౌట్ వచ్చేస్తుంది. అది చచ్చిపోయి 2 సంవత్సరాలు అవుతుంది, అయినా సరే నా ఇంటి చుట్టూ తిరుగుతున్నామని చిన్న డౌట్ వచ్చేస్తుంది. ఏంటో బేపచ్చమైన కళలు, ఓ అమ్మ బయటకు వస్తే బేపచ్చమైన సౌండ్లు, విపరీతంగా నిద్రపోట్ల, చలిచరం, ఒకటే వేదన, గుండెల్లో రోదన. దీనికి ఏమన్నా పరిష్కారం ఉంటే చెప్పరా? ఉంది. చెప్పు. నాకు తెలిసిన ఒక మాంత్రికుడు ఉన్నాడు. ఉం. అతని పేరు ఆ. అఖండ మాంత్రికుడు. అతని దగ్గరికి వెళ్ళావంటే ఉం. నీ బాధలు మొత్తం పోతాయి. ఉం. అతను ఏది అడిగితే అది ఇవ్వాలి. ఉం. అతను ఏది అడిగినా సరే నువ్వు నిజం చెప్పాలి. ఏదడిగా చెప్పు. అక్కడ ఒక 3 రాజులు ఉంటారు. మొదటివాడు బాహుబలి, రెండోవాడు బింబిసార, మూడోవాడు పుష్పరాజ్. తెచ్చిన వాళ్ళ ముగ్గురు కోసం దాచాకాయలు పట్టుకొని వెళ్ళిపోతారు, సరేనా? వెళ్ళిపో. సరే బాయ్. మచ్చా, మార్కెట్కి వెళ్దాం అప్ప, బిజినెస్ చేసుకుందాం. మచ్చా నీకేమైనా పెచ్చా? మంత్రుడి దగ్గరికి వెళ్దాం పదా. ఆడెవడో బాహుబలి అంట, నన్ను పిలిపించండి రా కొంచెం. బాహుబలి అంటే నువ్వేనా? నువ్వేనా ఈ రాజ్యానికి బాహుబలివి? 5 డబ్బులైనా సరే ఈజీగా అరిగించుకుంటా అన్నట్టు ఉందా ఈ బాడీ? అమ్మో, ఏంటి ఇంత గంభీరమైన బాడీ ఉందంటే నీకు? నాకేమైనా తెచ్చావా? ఎలా రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఇక్కడ అడుగుతా ఉంటావు నువ్వు, ఎప్పుడు ఇక్కడ కూర్చొని? నాకేమైనా తెచ్చావా? అక్కడెక్కడ గుడి అవతల భోజనాలు పెడుతున్నారంట, తిన్నోళ్ళకి తిన్నంత. నీకు 5 కావాలో 6 కావాలో అడగలి తినే, ఎన్ని ప్లేట్లు కావాలో 2 ప్లేట్లు. 6 నిమిషం కూడా నేను ఆలోచించను, వెళ్తున్నా భోజనానికి, బాయ్. ఆవిడ బెంబిసేరా అంట, పిలవండి రండి. ఈ కలల సామ్రాజ్యాన్ని సాధించే బింబిసారుడు వస్తున్నాడు చూడు. ఎలా బింబిసారా అంటే నువ్వేనా? ముందొచ్చిన బాహుబలి వాడేమో 5 ఫ్యామిలీ ప్యాక్లు తినేవాళ్ళ ఉన్నాడు, నువ్వేమో ఇంకో 10 రాని అన్నట్టు ఉన్నావు. రెడీ. నీ పిచ్చి ప్రేలాపలను కట్టిపెట్టి ఇచ్చటికి ఎందుకు వచ్చినావో వివరింపు. వివరిస్తాను. అదే ఎవడో మానసిక ఎవడో ఉంటాడంటే లోనే ఆడు చాలా చెప్తే మేము వెళ్ళిపోతామండి లోనికి. మాకు తెలియకుండా మా త్రిగర్తల సామ్రాజ్యంలో మాంత్రికుడా తక్షణమే ఇచ్చటకు ప్రవేశపెట్టేదాము, కానీ మీకు మాత్రం రాజ్యంలో అనుమతి లేదు. అది కాదంటే తక్షణమే దాచాకాయలు గుర్తెత్తాను, పంపిస్తాం మరి లోనకే. వీటిని మేము ఎన్నాళ్ళు చూడలేదే. అవునులే, చలికెత్తాను తప్ప దాచాకాయ గుర్తులు నువ్వెప్పుడు చూసా చూపెత్తా బా మరి. పద పోదాం. ఆడో పుష్పగాడంట, నన్ను కాగండి రా చూద్దాం. పుష్ప అంటే నువ్వేనా? నేనే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ ఎవతెగ్గేదేలే. పుష్ప అంటే నిలబెట్టిన పుష్పంలాగా ఉండాలి, నువ్వు ఎవడో తొక్కేసిన పుష్పంలాగా ఉన్నావు. స్టైల్ చూసావా? ఏం స్టైల్ అది? పుష్ప స్టైల్. ఇదే స్టైల్ పుష్పాలు చేస్తే పూలు సిరుతారు, మరి నేను చేస్తే రాళ్ళు సిరుతారు. మాంత్రికుడు అక్కడరా? చెప్పకూడదు, చెప్తే నా బాస్ చంపేస్తాడు. ఎవడరా నీ బాస్? నేనే. ఎటకారం చేసామంటే ఎదుటి తర్వాత ఇరక్కొట్టేస్తాను. నేను ఎర్రచందనం వేస్తే పేపర్లో ఏమని రాస్తారు తెలుసా? తెలుసు, ఎర్ర చందనం ఎత్తిన ఎర్రి చందనం అని రాస్తారు. లారీ రెడీగా ఉంది. లారీ రెడీ అన్నాడు, నీ ఎర్ర చందనం వేసుకోపో. వెళ్తాను రా. అటుగా సర్లేరా. బాహు గారిని, బింబిసారా గారిని, పుష్ప గారిని అందరం దాటేశారు. ఇక మనకి ఎదురే లేదు. స్వామి దగ్గరికి వెళ్ళి మోక్షం తీసేసుకొని మంచాల మళ్ళీ వదిలిచ్చేసుకోవడం రా.
ప్రణామాలు మాంత్రికుడు గారు. ఏంటండి ఓం భీం జంబోజం ఇదేనా? ఈడేమో సగిలిచ్చిన కుర్రవాళ్ళకి నవ్వుతున్నాడు. ఏం నాకు అర్థం కావట్లే. అది ఎవరో మీ శిష్యుడే. మీ తోటలో శనక్కాయలు మొత్తం ఈడే అన్నాడు అనుకుంటా. ఇప్పుడు పొట్టట్టు వచ్చింది అడిగి ముందు. దుష్టశక్తి వెంటాడుతోంది గత 4 సంవత్సరాలుగా. పేరు చెప్పండి. 7 దుష్టశక్తులకు ఉండవురా మూర్ఖుడా. ఇప్పుడు ఏం చేయమంటారండి? ఈ సంపద మొత్తం తెచ్చి ఇక్కడ పెట్టేయ్. సంపద అంటే ఇప్పుడు బ్యాంకులో కానీ చెప్పండి. నీ వ్యాపారంలో వచ్చిన ధనం మొత్తం ఇక్కడ పెట్టు. ఎక్కడ పెడితే నేను శిష్యుడి మీద అసలు నాకు నమ్మకం లేదు, అందుకే శివుడే చెప్తానండి. సరే సార్ చెప్పు. వాడు నా వ్యాపారంలో జాయిన్ అవుతున్నాడుగా, వాడిని ఏం చేసావు? ప్రస్తుతానికి నాకు తను చెప్పేశాడు సార్. వాట్సాప్ పెట్టాను చూడండి. ఓకే చూశాను, నేను అమెరికా వెళ్ళిపోతున్నాను. సరే సార్. వాడేమో వ్యాపారంలో జాయిన్ చేసుకున్నాడు, ఇంత కుట్ర కడతాడా? వాడేమో రాజ్యం ఉంది, నేను ఏదో భయంకి ఏదో కొద్దిగా చెప్పాను అనుకో, ఆ భయాన్ని నట్టు పెట్టేసుకొని బాహుబలి ఉన్నాడు, పుష్ప ఉన్నాడు, బిందుసార్ ఉన్నాడు, ఏ చెప్పి రాజ్యంలో పంపించారు. మీరేమో నాకు సోపేసి సంపద మొత్తం లాగేశారు. ఇప్పుడు నేను ఏం చేయాలరా? పుష్ప అని పెద్ద ఫ్లోర్ పెట్టారు కదా మీకు. ఇప్పుడు వాడు అమెరికా వెళ్ళిపోయాడు. ఎవరినాడు కదా నేను చెప్తాను మీ పని. అంటే ఏంటో నీకు చూసేది? అప్పుడెప్పుడో పొలం వాడు ఎవరో చూపించేందుకే నాకు అదే టైం పోయింది. మరి నాకు చూసావా అంట. ఒకడేమో డబ్బులు ఎత్తుకుపోయాడు, ఒకడేమో పిచ్చి కొట్టు కొట్టాడు. ఎందుకన్నా ఇంకా నువ్వు సావరాదు? ఇంకేముంది నా బతుకు? మళ్ళీ మంచాలు మళ్ళేశ్వరే. ఈశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే తేనెవి నువ్వో తేనెటిగవో తేలేదెల. హలో బ్రో, చెప్పు. ఈరోజు ఏ రోజో తెలుసా? అది కూడా నువ్వే చెప్పు, నాకేం చెప్పు. లవర్స్ డే. అబ్బా ఎత్తావా లాలీపాప్లో టాపిక్. బ్రో నీకేం తెలుసు బ్రో లవ్ గురించి? చెప్పు మరి నువ్వు. ఇందిరాగాంధీ పార్క్కి వెళ్తే టాకింగ్లు, వాకింగ్లు, చాక్లెట్లు, గిఫ్టింగ్లు. అబ్బా ఈ లవ్ టాపిక్ ఒక అరగంట ఆపు. ఎందుకంటే లవ్ గురించి నీకు తెలియదు, దాని గురించి నేను చాలా చెప్పాలి నీకు. ఏంటి బ్రో అని అడగవేంటి? అలా అడగతావేంట్రా? అడుగు. ఏంటి బ్రో? అరే చేసుకుందాం అని ఆశపడి, చూసుకుందాం అని ఫిక్స్ అయ్యి, మూసుకుందాం అని క్లోజ్ అయ్యిద్దిరా. అరే అయినా లవ్లో ఫస్ట్ లెజెండ్ లాగానే ఉంటాం, తర్వాతే లడ్డు బాబులాగా తిరుగుతాం. అయినా ఈ లవ్ టాపిక్, ఈ లవ్ అదంతా వేస్ట్. అవన్నీ తెలియదు బ్రో, వెళ్దాం పద. కాదు ఇంకో సింగిల్ కింగ్ వస్తాడు, అది అట్లా కాదు. మింగిల్స్ అంతా మ్యాంగోలో ఎక్కేస్తాడు, ఆడ వస్తాడు. ఏంటి బ్రో ఇక్కడ డిస్కషన్? ఏం లేదు బ్రో, శ్మశానాల శవాల గురించి డిస్కస్ చేసుకుంటున్నాం, లేకపోతే ఎగ్జామ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఈడేదో ఈజిప్ట్ భూమి గురించి చెప్తుంటే అన్నా. ఈజిప్ట్ మమ్మీ గురించి బ్రో, లవ్ గురించి చెప్తుంటే నేను. నువ్వు అలా అనుకుంటున్నావు. దూరం నుంచి చెప్తే మమ్మీలోనే ఉంటారు, లవర్స్ అంతా లవ్ అంతా. దగ్గరికి వెళ్ళి అనుకో ఈజిప్ట్ మమ్మీలకి రత్తయ్య కదా అలా తీసేస్తుంది. అయినా బ్యాచిలర్ లైఫ్ వేస్ట్ బ్రో. బ్యాచులర్ లైఫ్ అంటే బెస్ట్ కాదురా, బ్యాచులర్ లైఫ్ అంటే బెస్ట్. ఈవెన్ గాడ్ మస్ట్ బి కమ్స్ ఫ్రమ్ ద బ్యాచులర్ లైఫ్. చివరికి దేవుడైనా కానీ బ్యాచులర్ లైఫ్ నుంచే రావాలి. ఇలా అయితే బ్యాచులర్ని రూముల్లోనో పార్కుల్లోనో కాదు, మ్యూజియంలో పెట్టాల్సి వస్తుంది. బినా బ్యాచులర్ కర్రీ పాయింట్ నాస్తి, బినా బ్యాచులర్ నెట్ సెంటర్ నాస్తి, బినా బ్యాచులర్ రీఛార్జ్ అమ్మాయికి నాస్తి, బినా బ్యాచులర్ కక్కుర్తినే నాస్తి. అంటే బ్యాచులర్ లేకపోతే కర్రీ పాయింట్లు లేవు, బ్యాచులర్ లేకపోతే నెట్ సెంటర్ లేదు, బ్యాచులర్ లేకపోతే అమ్మాయిలకి రీఛార్జ్ లేదు, బ్యాచులర్ లేకపోతే కక్కుర్తే లేదు. అయినా వెళ్ళని వాడికి కష్టం వస్తే అరగంట ఆలస్యం చేస్తానేమో, అదే బ్యాచులర్ కష్టం అయితే 6 నిమిషం కూడా ఆలోచించను.
రా బ్రో పార్క్ వెళ్దాం రా బ్రో. ఎందుకు బ్రో? బ్రో రా బ్రో వాళ్ళని చూద్దాం సరదాగా రా బ్రో. ఏమవుతుంది? నేత్రానందం ఏముంటది నేత్రానందంలో? నేత్రానందం ఏముంటది బ్రో రా బ్రో చూద్దాం. అదేమంటే అలా హాట్ అగ్గులు స్వీట్ గిస్ అది తప్ప ఏముండవు, మనకి హాట్గా కాలుతా ఉండేది ఏదో. సర్లే మీరు అంతగా ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి వెళ్దాం పదండి. పార్క్ వచ్చేసాం. అక్కడ చూడు లవర్స్ ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నాడు. చెప్పు బ్రో పద వాడనకి వెళ్ళి మాట్లాడుకుంటున్నాడు. వాడనకి వెళ్ళి ఏం మాట్లాడుకుంటున్నాడు ఏందాం పద. మర్చిపోలేకపోతున్నా, ఉండలేకపోతున్నా. అయ్యో బ్రో, అది డబుల్ యాక్షన్ చూడలేకపోతున్నాను కానీ ఆడి లవ్కి ఈరోజు ప్యాచ్ చేసుకో. బ్రో వద్దు బ్రో, తప్పు బ్రో. మంచిగా లవ్ చేసుకునే వాళ్ళు చెడగొట్టకూడదు బ్రో. పబ్లిక్ లవ్ ఈరోజు అయిపోయింది బ్రో. వద్దు బ్రో. నో బ్రో, చెడగొట్టాల్సిందే బ్రో. ప్లీజ్ బ్రో. బ్రో చెడగొట్టాల్సిందే బ్రో. బ్రో ఎన్ని కూడా ఫోన్ లెక్క పో. నో అంటావా? చెడగొట్టాల్సిందే. లాక్కురా బ్రో. ఫోన్ లేదు సరే. ఓకే హలో హలో, ఎవరమ్మా? ఈ పార్క్ ఇంకా అమ్మాయితో వచ్చాడు, నీతో ఏమో ఫోన్ మాట్లాడుతున్నాడు. సక్సెస్ అయిన తర్వాత లవ్ చేసుకోవాలమ్మా, కానీ చేయకూడదు. ఇది చాలా బెప్పంగా, ఓకేనా? అవన్నీ పక్కన పెట్టేలా కానీ లవ్వులు వస్తే వద్దు. ఆడి గట్టి చెట్టు వేస్తానికి తర్వాత వద్దులే అవన్నీ. ఇదిగో ఫోన్ తీసుకోరా, డాటా సెట్లు. అమ్మో నా నెంబర్ బ్లాక్ చేసి మంచిగా ఉన్న వాళ్ళకి పెట్టాగా బావు. పోయిందా భయ్యా? లవ్ పోయిందా భయ్యా? బ్రో 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 అక్కడ ఇవిడు లవర్తో మాట్లాడుతున్నాడు, తగలబెట్టి తగలబెడదాం బ్రో. ఫోన్ మాట్లాడుతున్నాడు బ్రో. మాట్లాడుతున్నాడా? దండి మరి బ్రో. ఎక్కడ బ్రో ఎక్కడ? కల్పన కల్పన అబ్బబ్బబ్బా ఎంత ఉంది. అబ్బబ్బబ్బా ఏంట్రా అది? మాట్లాడుతున్నాడు కానీ మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. ఆగలేకపోతున్నా. ఇప్పుడు రానా? నువ్వు ఆగలేకపోతున్నాడు భయ్యా. ఇప్పుడు రానా? ఇప్పుడు వస్తున్నా. కల్పన బాగున్నావా? ఓ అప్పట్లో మన ఇద్దరం మంచిగా యూత్ లో హాయిగా. ఓకే ఓకే ఫోను నెంబర్ బ్లాక్ లో పెట్టేసారా? ఏ వేస్ట్ నాశనం చేశారు కదరా. వద్దులే అయిపోయింది. బ్రో నీకు కల్పన తెలుసా బ్రో? తెలిసి అంటే బ్రో మేమిద్దరం మంచి ఒకప్పుడు యూత్ ఫ్రెండ్స్. తెలియదు నీకు? మా ఎక్స్. నీ ఎక్సా? అప్పట్లో తెచ్చాను లక్స్. ఏంటి బ్రో ఏం మాట్లాడలేదు? అమ్మో అయితే నా ఇప్పుడు దానిలో వచ్చేసింది. వేస్టే కా మరి. అందుకే నా మాటలకు వచ్చి అమ్మాయిలు బాగాలేదు, సింగిల్ నుంచి సింగిల్కి వచ్చాయి. అయితే బ్రో ఈ రోజు నుంచి నేను కూడా మీతోనే సింగిల్. అవునా బ్రో? మొత్తం చెడగొట్టేద్దాం బ్రో. వచ్చాయి బ్రో. బ్రో నువ్వు కూడా చెడగొట్టేశారా? నువ్వు చెడగొట్టం కాదు బ్రో, నన్ను అన్నోళ్ళు నిలబెట్టాడు బ్రో. ఎవరు బ్రో అతను? చెప్పన్నే బ్రో. ఎంతమంది చెడగొడతావు బ్రో? ఎంతమంది నిలబెడతావని అడగాలి బ్రో. బ్రో నీకు ఒక విషయం చెప్పిన, నువ్వు సోలోగా ఉన్నావు అనుకో చాలా సాధిస్తావు బ్రో. ఇప్పుడు రతన్ టాటా, తర్వాత అబ్దుల్ కలాము, తర్వాత నరేంద్ర మోడీ అందరూ ఎలా సక్సెస్ అయ్యారు తెలుసా నీకు? సింగిల్గా ఉండటం వల్ల సక్సెస్ అయ్యారు. అదే మింగిల్గా ఉండాలనుకో మ్యాంగోలు అమ్ముకునేవాడు. నీకు ఆ విషయం తెలియదు కదా, అందుకని నేను చెప్పడానికి వచ్చాను బ్రో. తప్ప ఇది నిజమే కదా. అందుకే సోలో లైఫ్ ఇది సో బెటర్ బ్రో. నీకు తెలియదు ఆ విషయం, అందుకే చెప్తాకు వచ్చా. మీ బ్యాచ్ లో ఉన్నావు.
పనులు గుర్తుందిగా ఒకటి ఏం కట్టడం ఒకటి కూరగాయలు కట్టే ఇంకా మన పనులు ఇద్దరు నేర్చుకుంటారు కదా. మన రోజు అందరూ ఇదే పని. సింగిల్ కింగులం తెల్ల తెల్లాకున్న తాజ్ మహల్ కి రంగులేసి రచ్చలపే గబ్బర్ సింగులం సింగిల్ కింగులం సింగిలటే సింగులో నా రింగు పెట్టి గుండెతో చేయవన్ దొంగలం సింగిల్ కింగులం అయ్యో పాపం చూడే పాప సింగిల్ కింగులం నీ సొమ్మెం పోతే తునా చెప్పా సింగిల్ కింగులం అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్ప సింగిల్ కింగులం బా తొలిసారి టీచర్ గెటప్ వేసాడు బా, ఎలా ఉంటుందో ఏంటో చూడాలా. నువ్వు వేసింది టీచర్ గడపే కానీ చేసేయన్ని పిల్లల పనిలేగా. హై జంపులు, వాల్ జంపులు, మిడ్ నైట్ లో పరిగెత్తడాలు అన్నా. నీకు తెలిసినట్టు మాకు తెలియదు అన్నా. నేను చాలా ఇన్నోసెంట్, అది నీకు తెలీదు. నువ్వే ఏంట్రా తల కింద దించావా? ఈ మధ్య సైన్ పోతుందంట అబ్బాయి. సైన్ ఫ్లో అనేది పందు దూరం వచ్చింది, పందులకు కాదు, అర్థమైందా? నేను పందిలాగా ఉన్నాను నా అర్థం. నువ్వేమన్నా పవర్ స్టార్ లాగా ఉన్నావు అనుకున్నావు. ఎవడో దింపేసిన పవర్ స్టార్ లాగా ఉన్నావు. నువ్వు చింపేసిన పోస్టర్ అంటావు నువ్వు. అరే ఏంటన్నా నువ్వు చింపేసిన పోస్టరే మరి. కావాలంటే చూసుకో, ఒక్కసారి చూసుకో. చింపేసిన ప్లాస్టర్ అంటున్నావు. నాకేమో ఏదో ప్లాస్టర్ వేసిన లెటర్ ఒకటి వచ్చింది. ఏం లెటర్ పోయి అది? కొత్త ఫీల్డ్లో కాపుతున్నాను బ్రో. ఏం ఫీల్డ్? ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ? ఇంకా మనకి ప్లస్లో మైనస్లో రా, మన ఐపీఎస్ ఐఏఎస్ టీచర్ ఫీల్డ్ బ్రో. సార్ మీరేనా కొత్త నుంచి హాయ్ అండి, ఐఎమ్ శ్యామ్. నా పేరు అల్ఫాక్షన్ ఆల్ ఫ్యాషన్ చూపిస్తారండి. ఓకే, ఇదేనా మీ స్కూల్? ఇదేనండి, ఇదేండి. కూర్చోండి. ఓకే ఓకే. హాయ్ స్టూడెంట్, ఇతనే మీ కొత్త టీచర్. ప్లీజ్ గుడ్ మార్నింగ్ చెప్పండి. ఓకే సో స్టూడెంట్స్, ఓకే నేను ఒక చూస్తాను అనమాట. సో ఈరోజు నా జాయినింగ్స్. ఓకే నేను ఈరోజు 6 సబ్జెక్ట్స్ నుంచి ఈరోజు నుంచి మీకు 6 సబ్జెక్ట్స్ తీసుకుంటాను అనమాట. సో ఐఎమ్ ఫ్రమ్ అమలాపురం, దిస్ ఈజ్ శ్యామ్. ఏం కావాలి ఇడియట్? అంటే అమలాపురం ఈ అంటే ఇచ్చాపురం ఏదో బట్టి తాగుతారు అందరూ. తాగుతారు. నువ్వు కూర్చో ఫస్ట్. నేను చాలా స్ట్రిక్ట్, అర్థమైందా? చాలా స్ట్రిక్ట్. ఎలాంటి నా దగ్గర అసలు అబ్బో సార్, మా స్కూల్లో పోయి అందరూ టీచర్ షిఫ్ట్ అంటారు. చాలా అందరూ పడ్డాయి. ఇప్పుడు మీరు కూడా కొందరు పడ్డారండి. ఓకే స్టూడెంట్స్, నేను మీకు 6 సబ్జెక్టుల నుంచి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క లెసన్ చెప్పాను అనమాట. సో అన్నీ నీకు తెలుగులో నేను అడుగుతాను. ఓకే, ఫస్ట్ సబ్జెక్ట్ హరి సరే చెప్పు. తెలుగు పద్యం చెప్పాను కదా, ఒకసారి చెప్పము. అనగనగా రాగం మచిదైనతుండు తినగ తినగ వేము తీయనండు సాగరముల పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఎక్సలెంట్, కూర్చో. నాన్న ప్రవీణ్ సార్ చెప్పు పద్యం. తినగా మేము ఈ కొడతా సార్. తప్పగా ఉంటుంది. ఏం రా మీరు అసలు ఏమి కాదు. అయ్యా కొత్త పని చేద్దాం. చంకల్వ పూజండ బంగారు మొలత్రాడు. సార్ మొలత్రాడు బంగారంతేనా సార్? బంగారు పెట్టుకుంటాను, అమ్ముకుంటాను. మీకు అసలు ఎందుకు వచ్చి నేను గద్దె వాగింది పద్యం వాగింది క్లాసులు సగం ఎక్కువైపోతుంది అసలు. సో మీకు ఎన్ని సబ్జెక్టులు చెప్పిన ఇంతే. సో ఈ క్లాస్ అలా అయిపోయింది కానీ హిందీ క్లాస్ కాదు అసలు. ఫస్ట్ లెవెన్ క్లాస్ అడిగితే ఇంకా రాలేదు సార్ ఫ్రాక్షన్ ఇక్కడ అయిపోయింది సార్. సమస్యలు ఏడుకోండి సార్. చాలా తప్పగా ఉంటాయి. మీరు హిందీ క్లాస్కి వెళ్ళండి. ఓకే, హిందీ క్లాస్ అప్నే హాజరు. ఓకే, ఫస్ట్ మనం ఆలు అనేది తెలుసుకున్నాం సార్. నేను చెప్పా కదా ఆలు అంటే ప్రవీణ్ సార్ బంగాళదుంప కదా సార్? బంగాళదుంప
అందుకైనా పక్కల నుండి ముందుగా వచ్చి పక్కలో పరిస్థితి అడుగుతా ఓకే. ఈరోజు ఇది కాదు, అసలు మీకు అర్థం కాలేదు. మీకు మంచి పోయం చెప్తాను రా, హిందీ పోయం. जिसने तारों को महकाया, जिसने तारों को अपना है, तू चमकाया. సార్ ఏంట్రా क्या गया है? जिसने तारों का वो पोयम है ना, वो पोयम. సార్ నాకు తెలియదు కదా సార్. हाँ. నాకేంటి लेडीज చెప్పు నువ్వు. हाँ. చం 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 చెరెక్కుమే ఎప్పుడే కాయే కుషిబు అయ్యండి. बैठे हैं खुशबू अनारकली अंటారా. अनारकली सलीम लैला मजनू వంగభూషణ్ ఇలాంటివి కాదు. అది హిందీ క్లాసులో మీకు హిందీ చెప్పింది కూడా మీకు రావట్లేదు కదా. హిందీ క్లాస్ కూడా మీరు పని కదా. టయానికి వస్తున్నాడు అనుకుంటే మా ఆల్ బ్యాచ్. సార్ హిందీ క్లాస్ టైం అయిపోయింది, ఇంగ్లీష్కి వెళ్ళండి సార్. ఆఫీస్ అల్లాడిపోతుంది సార్. పెట్టింది పెట్టినట్టు తినేవాడు కుంభకైన సరి. అరే నువ్వు దీనిగా తయారంటున్నావా? సరే ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళండి. Okay students, shall we say to English class? Okay, నేను ఇంగ్లీష్ క్లాస్ గురించి చెప్పాను. ఇంగ్లీష్ క్లాస్లో గ్రామర్ చెప్పాను అనమాట. గ్రామర్ గురించి నాకు బ్రీఫ్గా ఒక స్టూడెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఓకే మోక్ష సార్ స్టాండ్ అప్. సార్ గ్రామర్ కే గ్రామర్ కే సార్ తేడా సార్ నేను చెప్తా సార్. చెప్పు. గ్రామర్ అంటే బుక్లో ఉండే మ్యాటర్, గ్రామర్ అంటే ఏదో కావాలనిపించే ఫ్లేవర్ సార్. కావాలి పీరియడ్ కమ్ హియర్. సార్ వాట్ ఇట్ ఇస్ సార్? రే నేను వంకాయ రాయమన్నాను. ఏం రాశాడు? 1 కాయ రాశాడు. సార్ కామాక్షి ఎలా రాశారు సార్? అది కూడా చెప్తాను. 1 కాయ రాశాడు, అది వంకాయ. నేను ఇంగ్లీష్ పేపర్ తెలుగులో రాశాడు. ఈకారంలో ఈ చక్కెర అది ఈజ్ అంట. కామాక్షి కాబట్టి క్షీ పెట్టాడు, అది కామాక్షి అంట. ఈ పేపర్ దిక్కిన టీచర్ ఇంటికి వెళ్ళి అలవాతో ఈ లాంగ్వేజ్లో మాట్లాడితే తమరికట్ల బస్సుకి మారిపోయిందంట. కూర్చో, సిట్ డౌన్. What are you doing all of you? Don't say anyone. Don't talk too much or anything in my class. Don't repeat again. Don't do like that again. మీరు ఎందుకలా చేస్తున్నారు? ఇంగ్లీష్ క్లాసులు కూడా ఏంటి అసలు? నిన్న ఎంత పోయని చెప్పాను, ఎంత అసలు నిన్న గ్రామర్ పోయాడు. టెన్సెస్, వాయిస్, కాన్ఫిడెన్స్ అని చెప్పాను. నరేందర్ సార్ ఒక నీది ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుందా చెప్పమ్మా అని చెప్పాను. క్వశ్చన్ టెల్ మీ. Failure Ah. is the pillar of success, told by Abraham Lincoln. ఓకే నాన్న, ఎక్సలెంట్, సూపర్. కూర్చో. ఓకే కాల్ బ్యాచ్లో వస్తాడు మరి. ఏం చేస్తున్నాడు ఏంటో. సార్ ఇంగ్లీష్ క్లాస్ అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు మొక్కజొన్న పంతులు ఉంటాయి తింటువా? నీకు మొక్కజొన్న పొద్దులు సమాచారం జాసలేదా? నెక్స్ట్ క్లాస్ ఇవ్వండి. వెళ్తానురా, నువ్వు మాత్రం బాగా మెక్కుపో. ఓకే సార్. ఓకే స్టూడెంట్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అండ్ రెక్టాంగిల్, ట్రయాంగిల్ గురించి, ఇంకా ఎల్సిఎం గురించి అన్నిటి గురించి మనం చెప్పుకున్న. టేబుల్స్ ఆల్సో 20 మొత్తం అందరికి వచ్చాయన్నమాట. ఓకే జాన్ చెప్పమ్మా. ఒక్కొక్క ఒక్కట్లో 2 కట్ల 2, 2 కట్ల 2, 3 కట్ల 3, 3 కట్ల 3, 4. కూర్చో. ఏంద్రా సాంగ్? ఎర్రజెండ ఏం సాంగ్ ఏంద్రా బాయ్? రే నెక్స్ట్ రాజు సార్ చెప్పు. సార్ మీరు నిన్న చెప్పే ఎస్ఎంలో 5/30 వచ్చింది సార్. నిన్న మ్యాథ్స్ లో దిగాడు సార్. 6 మీద 6. మ్యాథ్స్ బెల్ ఎవరు మ్యాథ్స్ బెల్? క్రికెట్ ప్లేయర్ సార్, ఆస్ట్రేలియన్ ఫారినర్ సార్. మ్యాథ్స్ బెల్ ఏంట్రా? సరే చెప్పేది చెప్తున్నా చెప్పు. 6 మీద 6 ఒకే ఓవర్లో 30 కొట్టాడు సార్. నేను వచ్చానంటే 2 కొడతాను రా. కూర్చోను ఫస్ట్. రే మ్యాథ్స్ స్నాక్స్. సార్ మ్యాథ్స్ బిల్ అయిపోయింది కదా, మరి స్నాక్స్. రే ఇది 2 దాసలేదా?
వస్తాని వెనుక ఏదైనా తిననక ఇస్తా కానుకగా. నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోండి. ఇప్పుడు సైంటిస్ట్ పేర్లు కదా, నేను సైంటిస్ట్ పేర్లు చదువుకొని రమ్మని సైన్స్ క్లాస్. ఒకవేళ సైంటిస్ట్ పేర్లు చెప్పండి అమ్మా. స్టీఫెన్ హాకింగ్ సార్. ఓకే రన్నా రాజ్, సార్. బెట్టింగ్ రాజ్, కెట్టింగ్ రాజ్, నువ్వు రానమ్మా. నువ్వు చెప్పు. సార్ వసీకరణ సార్. వసీకరణ లోపాలు ఏంటంటారు కదా సార్. అదే సార్ వసీకరణ. వసీకరణ వాడు సైంటిస్ట్ వాడు కూర్చో. సార్ వచ్చేసావా? మ్యాగ్నెట్ అంటే రకరకాల మ్యాగ్నెట్ దండ మ్యాగ్నెట్, హార్స్ మ్యాగ్నెట్. సార్ అదే అయస్కాంతం అన్నారు కదా, ఐస్ వాటర్ చల్లగా ఉంది తెమ్మంటారా సార్? సరే సార్, లాస్ట్ పీరియడ్ ఉంది, వెళ్ళండి. ఓకే సోషల్ పీరియడ్. ఓకే ఈరోజు లాస్ట్ క్లాస్ అనమాట, సోషల్ క్లాస్ అనమాట. సోషల్ క్లాస్ తీసుకుంటాను, సమాజం గురించి ఉన్న బాగా చదువు. ఓకే నేను అందరికీ ప్లాటోస్, ప్లేన్స్ అండ్ మౌంటైన్స్ అండ్ హిల్స్ గురించి చెప్పాను. మౌంటైన్స్లో దాంట్లో ఫోల్డ్ మౌంటైన్స్, బ్లాక్ మౌంటైన్స్ అండ్ ఆర్గానిక్ మౌంటైన్స్ చెప్పాను. ఆర్గానిక్ మౌంటైన్స్లో మనకి ఫస్ట్ కిలిమంజారో ఇన్ ఆఫ్రికా. ఓకే ఇస్ ఇట్ రైట్? ఓకే దాని గురించి మనం రాజు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. గుడ్ స్టూడెంట్, ఎక్సలెంట్ స్టూడెంట్స్, కమ్ ఆన్. సార్ చెప్పమ్మా. అదే ఓకే ఓకే అది కాకుండా మోహన్జాదారో. ఇక హిస్టరీలో మనకి చూసుకుంటే పంజాబ్ ఆ సరౌండింగ్లో మోహన్జాదారో అని ఒక మంచి హిస్టారికల్ ప్లేస్ కూడా ఉంది. సో అది మోహన్జాదారో, అక్కడ మినరల్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. సో అది గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కిలిమంజారో కల్లి కల్లి కంజారో రావే మోహన్జోదారో యారో. కొన్ని సంవత్సరాల తరువాత సార్ ఓకే మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరు ఇక్కడ ఉన్నారు సార్. ఓకే స్టూడెంట్స్ అందరూ బాగున్నారా? ఓకే ఎవరెవరు ఏం చేస్తున్నారు? రాజు సార్ ఏం చేస్తున్నావు నాన్న? ఆటో డ్రైవర్ సార్. ఓకే నెక్స్ట్ రాకేష్ సార్ ఫార్మింగ్ సార్. నెక్స్ట్ ఎవరు? ఆల్ఫాక్షన్ ఎవరు? నెక్స్ట్ జాన్ సార్ నువ్వేం చేస్తున్నావు? ఓకే టీ కొట్టా, మంచిది. నెక్స్ట్ నరేందర్ సార్. మీరు? ఐఎస్ ఓ వెల్ డన్, గుడ్. హరి సార్. ఐబిఎస్ సార్. నైస్ 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 నైస్. ఓకే చూడండి నాన్న, ఇప్పుడు మిమ్మల్ని ఓకే అది క్రిటిసైజ్ చేయాలని నేను చెప్పట్లేదు. నేనేం చెప్తానంటే, మీరు ఒకటి చెప్తాను, పాస్ట్లో మీరు స్కూల్లో ఉన్నప్పుడు హ్యాపీనెస్ కావాలని అనుకున్నారు అనమాట. సో అందుకనే ఇప్పుడు మీరు లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవ్వాలి సాడ్నెస్తో. ఓకే సో ఇప్పుడు వాళ్ళు ఆ హ్యాపీనెస్ని ఉన్నాక యూజ్ చేసుకోకుండా వాళ్ళు ఏం చేశారంటే యూజ్ చేసుకున్నారు. యూజ్ చేసుకుని ఈరోజు అప్పుడు స్ట్రగుల్ అయ్యి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అనమాట. సో నేను చెప్తాను ఒక్కటేనండి, ఈ లైఫ్ అనేది మనం పుట్టినప్పుడు జీరోనే. మన హీరో అవడానికి లైఫ్ మనకి చాలా ఛాన్సెస్ వస్తుంది, అది మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకసారి మన లైఫ్లో ఈ ఏజ్ పోతే మళ్ళీ రాదు. మనం ఏది చేయాలనుకున్నా ఈ ఏజ్లోనే చేయాలి. ఇంకా మనం ఎన్ని కావాలనుకున్నా రాదు. ఎగ్జాంపుల్ బిల్ గేట్స్, ఎప్పుడు బుక్స్తోనే కంప్యూటర్స్తోనే, వేరే ప్రపంచం లేదు, ఈరోజు మిలీనియర్. సచిన్ ఎప్పుడు బ్యాట్తోనే, బాల్లోనే, గ్రౌండ్లోనే, బుక్స్ పట్ల. కానీ ముంబై టెక్స్ట్ బుక్స్లో అతని పేరు సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్. చాలామంది ఏంటంటే సొసైటీకి ఏదో చేయాలని, సో కొంతమంది ఆ ఇమేజ్కి, కొంతమంది ఆ జాబ్ సెక్యూరిటీకి అలా ఎంచుకుంటూ ఉంటారనమాట. సో క్రికెట్లో ఒలింపిక్స్, స్టేట్ లెవెల్, నేషనల్, ఇలా ఇంటర్నేషనల్, ఇలా ఎంతో కష్టపడి ఎన్నోసార్లు విన్ అయితే కానీ ఒలింపిక్స్కి వెళ్ళలేని సిచ్యువేషన్, ఆ పరిస్థితి. సో ఇలా మనం కష్టపడాలి.
ఆ ఏజ్లో కష్టపడితేనే మనం ఫ్యూచర్ మొత్తం హ్యాపీగా ఉంటాం. కష్టపడకపోతే ఫ్యూచర్ మొత్తం రిగ్రెట్ అవుతూనే ఉంటాం. బ్రూస్లీ 1 ఇంచ్ పంచెస్, తన పంచ్ ఫోర్స్ ఎలా ఉంటుందంటే చాలా ఫోర్స్గా ఉంటుంది. ఎందుకంటే తన థింకింగ్ పవర్ అలా ఉందన్నమాట. ఏ మ్యాన్ థింక్ సో ఈజీ. నువ్వు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతావు. నీ ఆలోచనసే ఏదైతే నీ ఆలోచనలు ఉన్నాయో అవి నీ యాక్షన్స్ అవుతాయి. నీ యాక్షన్స్ నీ హ్యాబిట్స్ అవుతాయి. నీ హ్యాబిట్స్ నీ లైఫ్ అలా ఉంటుందన్నమాట. సో మీ నెక్స్ట్ జనరేషన్ అయినా కానీ మీలా కాకుండా మరో చరిత్ర సృష్టించాలని మీకు చెప్తున్నాను. ఓకే, జై హింద్.